మీరు మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకున్న సంజీవని, మీ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సింగిల్ సొల్యూషన్, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఐఎమ్ ప్రొవైడింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ క్లాసెస్ అన్నీ నేను కవర్ చేసినవన్నీ మీకు దీంట్లో లభిస్తాయి. మేక్ యూజ్ ఆఫ్. గఫా అనేది నౌన్. మరి గఫా అంటే మీనింగ్ ఏంటి? ఎ లౌడ్ బాయిస్ట్రస్ లవ్ అంటే అర్థం ఏంటి? బిగ్గరగా, చాలా చీర్ఫుల్గా. బాయిస్ట్రస్ అంటే చాలా నాయిజీగా, చీర్ఫుల్గా వచ్చిన ఒక నవ్వు. అలాంటి నవ్వు ఎప్పుడు వస్తుంది చూడండి. హిస్ జోక్ ఎలిసిటెడ్ ఏ గఫా ఫ్రమ్ ది ఆడియన్స్. సో అతను ఒక జోక్ వేసాడు, ఒక్కసారికి అందరూ కూడా బిగ్గరగా నవ్వారు. చాలా మంచి జోక్ వేసేసరికి అందరూ కూడా ఒక్కసారి బిగ్గరగా నవ్వారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి, గాడీ. గాడీ అనేది ఒక యాడ్జెక్టివ్. గాడీ అనేది ఒక యాడ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రావగెంట్లీ బ్రైట్ ఆర్ షోయి, ఆఫెన్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ టేస్ట్లెస్. చూడండి, కొంతమంది ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే పైనుంచి కింద వరకు ఇష్టం వచ్చినట్టు నా దగ్గర ఉన్నాయి కదా అని జ్యువెలరీ వేసుకుని వచ్చేస్తారు. జ్యువెలరీ మనం వేసుకున్న బట్టలకి, మన డ్రెస్ సెన్స్కి తగ్గట్టు ఉంటే బాగుంటుంది. నా దగ్గర జ్యువెలరీ ఉంది కదా అని మొత్తం అంతా వేసుకొని వచ్చేస్తే అందం పోతుంది. అంటే ఎక్సెసివ్ షోయి అంటే నేను మొత్తం షో ఆఫ్ చేసుకోవాలి అన్నట్టు కొందరు ఓవర్ మేకప్ అవుతారు. బట్టల్లో కూడా ఓవర్ డోస్ ఉంటుంది. అలాగే జ్యువెలరీ కావచ్చు, హడావిడిలో కావచ్చు, ఏది ఎంత ఉండాలో అంత ఉంటే అందం. మొత్తం ఉన్నవన్నీ వేసేసుకుంటే దాని అందం అనుకుంటారు. అది ఫూలిష్నెస్. ఇక్కడ గాడీ అనేది ఆ కాంటెక్స్లో చెప్తున్నారనమాట. అవసరమైన దానికంటే ఎక్కువైపోయి చివరికి ఏంటి ఎలా వేశారు, టేస్ట్ లేదా అని అంటే ఖర్చు అయిపోతుంది, హడావిడి అయిపోతుంది, ఆ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవ్వదు, అలా తయారవుతుంది. ద డ్రెస్ వాజ్ టూ గాడీ ఫర్ ఏ ఫార్మల్ ఈవెంట్. ఒక ఫార్మల్ ఈవెంట్ నీట్గా మంచిగా డ్రెస్ చేసుకుని రావాలి, బాగా దగ్గర మెరిసిపోయే డ్రెస్ కొందరు వేసుకుంటారు. హడావిడి ఉండాలని చెప్పేసి విపరీతంగా మెరిసిపోయే డ్రెస్ వేసాం అనుకోండి, అది ఒక ఉన్న ఫీల్ అనేది పోతుంది. సో ఆ కాంటెక్స్లో గాడీ అనే పదాన్ని మనం యూజ్ చేయొచ్చు. గ్రాపుల్ విత్ అని అంటాము. ఇట్స్ ఎ వర్బ్ ఫామ్. టు స్ట్రగుల్ ఆర్ రెజిల్ విత్ సంథింగ్ ఎస్పెషలీ డిఫికల్ట్ ప్రాబ్లమ్. జనరల్గా గ్రాపుల్ అనేది గ్రాపుల్ విత్తో తర్వాత విత్ అనేది వస్తుంది. సో హీఈస్ గ్రాప్లింగ్ విత్ ఏ ప్రాబ్లమ్. ఆ సమస్యతో వాడు కుస్తీ పడుతున్నాడు. మనం తెలుగులో కూడా అంటాం కదా, ఈ ప్రాబ్లంతో కుస్తీ పడుతున్నాడు అంటాం. సో రెజిల్ విత్ అంటే అర్థం, దాన్ని స్ట్రగుల్ అవ్వడం, కుస్తీ పడడం, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం. ద కంట్రీ ఈజ్ గ్రాప్లింగ్ విత్ ఎన్ ఎకనామిక్ క్రైసిస్. కంట్రీ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి కుస్తీ పడుతోంది, దాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూడండి, గల్లిబుల్. గల్లిబుల్ అనేది యాడ్జెక్టివ్. గల్లిబుల్ అంటే అర్థం ఏంటి? ఈజీగా మోసపోవడం. బిగ్గైల్ అంటే మోసం చేయడం, డిసీవ్ చేయడం. గలిబుల్ అంటే ఈజీగా మోసపోయేవాడిని గలిబుల్ పర్సన్ అంటాం. ఈజీలీ పర్సువేడెడ్ టు బిలీవ్ సంథింగ్ అంటే ఏం చెప్పినా నమ్మేస్తారు. క్రెడ్యులస్ అంటాం, ఏం చెప్పినా నమ్మేస్తారు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళు మనం గల్లిబుల్ పీపుల్ అంటాం. సో ఈ గల్లిబుల్ పీపుల్నే మిగిలిన వాళ్ళు మోసం చేస్తారు. సో పీపుల్ ఇప్పుడు మోసగాళ్ళందరూ ఎవరి కోసం చూస్తారు? ఎవరినైతే ఈజీగా మోసం చేయొచ్చా అని చూస్తారు. అట్లాంటి పీపులే గల్లిబుల్. ద గల్లిబుల్ టూరిస్ట్స్ ఫెల్ ఫర్ ఎవ్రీ స్కామ్ ఇన్ ద సిటీ. కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి, టూరిస్ట్ వచ్చాడంటే చాలు వాడికి లేనిపోనివన్నీ అండగట్టేసి తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి అమ్మేసి వాళ్ళు మోసం చేస్తారు. సో ద గల్లిబుల్ టూరిస్ట్ ఫెల్ ఫర్ ఎవ్రీ స్కామ్. ఆ సిటీలో ఉన్న ప్రతి స్కామ్కి వాళ్ళు పడిపోయారు. వాళ్ళకి తెలియదు అక్కడ ఎలా లోకల్గా ఏది ఏ ప్రైస్కి వస్తుంది, ఏది ఎలా ఉండాలని తెలియక వాళ్ళు చేసిన మోసానికి దొరికిపోయారు. గాంట్లెట్. సో గాంట్లెట్ అనే వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ అమ్మా. ఇది మిడీవల్ టైమ్స్లో ఒక గ్లోవ్ లాగా యూజ్ చేసేది. ఇలాంటి దాన్ని మనం గాంట్లెట్ అంటాం. ఇది గాంట్లెట్ అనమాట. అయితే అప్పట్లో ఎప్పుడైనా సరే నువ్వు ఎవరితో ఫైట్ చేసేటప్పుడు ఈ గాంట్లెట్ అనేది చేతిలోంచి తీసి ఇలా ఇసిరావనుకో, నువ్వు ఎదుటివాడిని రా తేల్చుకుందాం, రా మన ఇద్దరం నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకుందాం, నీకు బలం ఉందో నాకు బలం ఉందో తేల్చుకుందామని ఒక ఛాలెంజ్ విసిరినట్టు అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ, హీ త్రూ డౌన్ ద గాంట్లెట్ అండ్ ఛాలెంజ్ హిజ్ రైవల్ టు ఎ డ్యూయల్. రా ద్వంద్వ యుద్ధానికి రా, మన ఇద్దరం తేల్చుకుందాం అని చెప్పడం కోసం సింబాలిక్గా ఆ గాంట్లెట్ తీసి బయటికి విసిరేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఏమైందంటే గాంట్లెట్ అనేది ఏదైనా ఒక టఫ్ ఛాలెంజ్ లేదా ఆర్డియల్ అంటే ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్స్, ఒక డిఫికల్టీని మనకి ఎక్స్ప్రెస్ చేయడం కోసం గాంట్లెట్ అనే పదాన్ని వాడతాం. ఒరిజినల్గా దీని మీనింగ్ ఇది. ఓకే, ఇలా చేతికి వేసుకుని ఒక గ్లౌ లాంటిది, అది ఇలా బయటికి తీసి విసిరితే రా తేల్చుకుందాం అని అడిగినట్టు, ఛాలెంజ్కి సిద్ధమా అని అడిగి ఎదుటివాడిని ఛాలెంజ్ చేసినట్టు అనమాట. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని మీనింగ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదైనా ఒక డిఫికల్ట్ ప్రాబ్లం, ఒక ఛాలెంజ్ గురించి చెప్పడానికి మనం గాంట్లెట్ అనే పదాన్ని ఉపయోగించేలాగా దాని కాంటెక్స్ట్ అనేది చేంజ్ అయింది. సో రెండు మీనింగ్స్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి, జర్మెయిన్. జర్మెయిన్ అంటే రిలవెంట్ టు ఏ సబ్జెక్ట్ అండర్ కన్సిడరేషన్. అర్థమైందా మీకు? ఇట్స్ అన్ యాడ్జెక్టివ్.
రెలవెంట్ టు ఎ సబ్జెక్ట్ అండర్ కన్సిడరేషన్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి సంబంధించింది, దానికి సంబంధం లేనిదని కాదు. ద లాయర్స్ ఆర్గ్యుమెంట్ వాజ్ నాట్ జర్మెయిన్ టు ద కేస్. అంటే అర్థం ఏంటి, మనం మాట్లాడుతున్న కేసు ఏంటి, నువ్వు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి, నువ్వు చెప్తున్న ఆర్గ్యుమెంట్ అనేది కేసుకి సంబంధం లేకుండా ఉంది. ఇట్ వాజ్ నాట్ జర్మెయిన్ టు ది కేస్. దీనికి సంబంధం లేకుండా ఇర్రిలవెంట్గా నీ ఆర్గ్యుమెంట్ ఉంది అని అంటున్నారు. లాయర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఉంది అంటున్నాం. నెక్స్ట్ వర్డ్ గెయిన్సే. గెయిన్సే అని ఈజ్ ఏ వర్బ్. అంటే అర్థం ఏంటి, కాంట్రడిక్ట్, రిజెక్ట్, డెనై. అంటే ఎవరైనా చెప్పింది మనం డెనై చేస్తే మనం గెయిన్సే చేసామని చెప్పొచ్చు. నో వన్ కుడ్ గెయిన్సే హ్యార్ ఇంపెకబుల్ లాజిక్. ఇంపెకబుల్ అంటే అసలు తప్పు పట్టలేని, స్పాట్లెస్ అంటాం. స్పాట్లెస్, ఎర్రర్లెస్, అసలు ఏమాత్రం తప్పు పట్టలేని లాజిక్ తను తీసుకొచ్చింది. దాన్ని ఎవ్వరు కూడా కాంట్రడిక్ట్ చేయలేకపోయారు. నో వన్ కుడ్ గెయిన్సే, నో వన్ కుడ్ డెనై ఇట్. దాన్ని ఎవరు కూడా కౌంటర్ చేయలేకపోయారు, కాంట్రడిక్ట్ చేయలేకపోయారు. గైరేట్, గైరేషన్స్ అంటాం కదా, ఇట్స్ ఎ వర్బ్. గైరేషన్స్ అంటాం. టు మూవ్ ఆర్ కాజ్ టు మూవ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్ స్పైరల్. ఇట్లా సర్క్యులర్ ఆర్ స్పైరల్, ఇది స్పైరల్ ఫ్యాషన్లో లేకపోతే సర్క్యులర్గా అలా మూవ్ అవ్వడాన్ని మనం గైరేషన్స్, గైరేట్ అంటాం. ద డాన్సర్స్ బిగాన్ టు గైరేట్ టు ద రిథమ్ ఆఫ్ ద డ్రమ్స్. డ్రమ్స్ ఎట్లయితే ఏ రిథంలో అయితే కొడుతున్నారో దానికి తగ్గట్టుగా ఈ డాన్సర్స్ మంచిగా చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తారు చూడండి, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటారు. అట్లాంటి డ్యాన్స్ వాళ్ళు వేశారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు వేశారని అర్థం. సో ఈ ఇమేజ్ చూడండి అమ్మా, ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, బెల్లి ఎలా తిప్పుతుందో బెల్లి డ్యాన్స్ అంటాం చూడండి. నడుముకి ఒక రింగ్ వేసుకొని మన డ్రమ్కి తగ్గినట్టుగా ఫుల్గా డ్రమ్స్ ఆ సౌండ్కి తగ్గినట్టుగా రిథమిక్గా వాళ్ళు తిప్పుతూ ఉంటారు. అట్లాంటివి అంటే గైరేషన్స్ అనమాట. చుట్టూ సర్క్యులర్ ఫ్యాషన్లో తిరగడాన్ని మనం గైరేషన్స్ అంటాం. ఆ డ్యాన్స్లనే కాదు, దేనికన్నా మనం ఈ పదాన్ని వాడవచ్చు. సర్క్యులర్ ఆర్ స్పైరల్ ఫ్యాషన్లో ఫాస్ట్గా తిరిగేలా చేయడాన్ని మనం గైరేట్ అని చెప్పేసి అంటాం. గ్లటనీ అంటే మీనింగ్ ఏంటి, ఎక్సెసివ్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. అతిగా పందిలా తింటున్నాడు అంటారు. సో అతిగా తినడం లేదా అతిగా తాగడం అంటే అవసరానికి మించి విపరీతంగా తినడం లేదా తాగడాన్ని మనం గ్లటనీ అంటాం. ఇట్స్ ఏ హిస్ గ్లటనీ లెడ్ టు సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్. వాడు ఇష్టం వచ్చినట్టు తినేవాడు, అలా ఇష్టం వచ్చినట్టు తినడం తాగడం వల్ల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి అది దారి తీసింది. జర్మినేట్ ఈజ్ ఏ వర్బ్. జర్మినేట్ అంటే అర్థం ఏంటి, టు బిగిన్ టు గ్రో అండ్ డెవలప్. జర్మినేట్ అప్పుడే జర్మినేట్ అయ్యింది, మొలకెత్తింది అంటాం కదా, మనకి మొలకెత్తింది అప్పుడే బిగిన్ టు గ్రో అండ్ డెవలప్. ద సీడ్స్ జర్మినేటెడ్, విత్తనాలు మొలకెత్తాయి. ఆఫ్టర్ బీయింగ్ ప్లాంటెడ్ ఇన్ ద సాయిల్లో ప్లాంట్ చేసిన తర్వాత సీడ్స్ జర్మినేట్ అయ్యాయి, మొలకెత్తాయి. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ పీడిఎఫ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది, దాంట్లో ఇది అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపై నేను రోజు చేసే వొకాబులరీ పీడిఎఫ్స్ అన్ని అందులో పెడతాను. మీరు చక్కగా దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, మన యాప్లో మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ అన్ని ఎగ్జామ్స్కి కోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫీ వివరాలు కావచ్చు, డెమో కావాలన్నా మీరు దీనికి అడగవచ్చు.